వెల్కమ్ టు నైట్ బులెటిన్. రాష్ట్రంలో కొత్తగా బాధ్యతలు స్వీకరించిన కలెక్టర్లతో సీఎం చంద్రబాబు మాట్లాడారు. కలెక్టర్ పదవి అనేది జీవితకాలంలో ఒక చారిత్రాత్మక ఘట్టమని ఆయన పేర్కొన్నారు. చేసే అభివృద్ది పనుల ద్వారానే జిల్లాల ప్రజలలో గుర్తింపు పొందుతారని స్పష్టం చేశారు. అభివృద్ది, సంక్షేమ పథకాల అమలు, ప్రజల సమస్యల పరిష్కారంలో కలెక్టర్లు కీలక పాత్ర పోషించాలన్నారు. ఈ క్రమంలో కలెక్టర్లందరికీ తన పూర్తి సహకారం ఉంటుందని భరోసా ఇచ్చారు. ప్రజలకు అందుబాటులో ఉండి వారిలో నమ్మకం కలిగించే విధంగా వ్యవహరించాలని సూచించారు. Micronutrients. Same thing, land needs all micronutrients and balancing all factors. దాని బదులు మనం ఏం చేస్తున్నాం అంటే టు స్టిమ్యులేట్ మనుషులను స్టీరాయిడ్స్ వాడినట్టు యూరియా వాడుతున్నాం. దట్ ఈస్ ది బిగ్గెస్ట్ ప్రాబ్లం. యూరియా వల్ల క్రాప్ ఎక్కువ వస్తుందని ఆశతో యూరియా వాడుతున్నారు. నేను చాలాసార్లు మీకు చెప్పాను, పంజాబ్ ఈజ్ ఎ కేస్ స్టడీ. పంజాబ్లో ఈరోజు 2 trains ఎవ్రీ డే క్యాన్సర్ పేషెంట్స్ ఇట్ ఈస్ క్యారింగ్ టు ఢిల్లీ. క్యాన్సర్ ఎక్కడైనా సరే కోరిలేషన్ మీరు వెళితే బ్యాక్వర్డ్, ఏదర్ పెస్టిసైడ్స్ ఆర్ యూరియా, ఫెర్టిలైజర్, కెమికల్ ఫెర్టిలైజర్ ఆర్ పొల్యూషన్. దీస్ ఆర్ ఆల్ ది రీజన్స్. మనం కూడా టాప్ 10 డిసీజెస్ చూస్తే టాప్ 10లో రెండోది అనుకుంటాను. ఇప్పుడు కృష్ణబాబు పాతగా ఇది, ఇప్పుడు గౌరవ్ ఉంటాడు. ఒకప్పుడు క్యాన్సర్ ఇది సెకండ్ బిగ్గెస్ట్ డిసీజ్ ఆర్ థర్డ్ బిగ్గెస్ట్ ఇన్ ఆంధ్రప్రదేశ్. టాప్ 10లో 3-4లో టాప్ 5లోనే వస్తుంది. 3 or 4 వచ్చే పరిస్థితి వచ్చింది. టుమారో ఇట్ విల్ బికమ్ నెంబర్ 1. ఇక్కడ ఎందుకు వేస్తున్నారు అన్నప్పుడు మనం సాయిల్ టెస్టింగ్ నుంచి వచ్చాం. బాడీ టెస్టింగ్ ఎట్లయితే మనం చేసుకుంటున్నామో సాయిల్ టెస్టింగ్ కూడా చేసి అక్కడి నుంచి సాయిల్ ని బ్యాలెన్స్ చేయాలి విత్ మైక్రో న్యూట్రియంట్స్. ఇప్పుడు డ్రై కెమిస్ట్రీ కూడా వెళ్తున్నాం మనం. సెటిలైట్ మన ఒక అతను వచ్చాడు, కొత్తగా ఒక స్టార్టప్ కంపెనీ పెట్టాడు. ఈజ్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్. మనం కూడా సెటిలైట్కి వెళ్తున్నాం. వచ్చినప్పుడు మీరు కానీ ఇది కానీ బ్యాలెన్స్ చేస్తే చాలా వరకు మనకు ఇబ్బంది లేకుండా పోతుంది. స్టిమ్యులేట్ చేయడానికి వాడాలి తప్ప అది సప్లిమెంటేషన్ ఎరువు కాదు, మైక్రో న్యూట్రియంట్స్ కాదు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు అది రాసుకుంటాం మేము. నెక్స్ట్ ఇయర్ నుంచి ఎంత వరకు అవసరమో ఇట్ ఈస్ ఏదో కొద్దిగా ఇస్తున్నాను కాదు, సాయిల్ ఫెర్టిలిటీని బట్టి డెఫిషియన్సీస్ బట్టి మైక్రో న్యూట్రియంట్స్ సప్లిమెంట్ చేయాలి. ఇక్కడ వచ్చిందంటే ఫార్మర్స్ అది చేయడం లేదు. దానివల్ల ఏమవుతుందంటే సాయిల్ మొత్తం డిట్రేట్ అయిపోతా ఉంది. దాన్ని మనం బ్యాలెన్స్ చేద్దాం, ఏం చేయాలని వర్కౌట్ చేద్దాం. వీఆర్ హ్యావింగ్ క్లారిటీ ఆన్ దట్. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు గట్టిగా ఓట్లు గుద్దితేనే ప్రత్యర్థి పార్టీలకు బుద్ధి వస్తుందని వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాలలో అభివృద్ది సాధించిందని గుర్తు చేశారు. ఈ అభివృద్ది పదం కొనసాగాలంటే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించాలని పిలుపునిచ్చారు. 5 ఏళ్ళు కదా అని నేనన్నా అంటే ఏమంటాడు తెలుసా, మహమూద్ భాయ్ కోయి తర్కీబ్ నీయే క్యా సాబ్, కోయి తర్కీబ్ అంటే ఏమైనా ఉపాయం లేదా అంటుండు. యాడున్నది ఉపాయం యాడున్నదంటే మీ చేతులు ఉన్నది. జూబ్లీహిల్స్లో మీరు గట్టిగా గుద్దుతే వీళ్ళు చక్కగా అవుతారు, లైన్లకు వస్తారు. ఇచ్చిన హామీలన్నీ నిలబెట్టుకోవాలంటే మీరు జూబ్లీహిల్స్ లగాయించి మంచిగా పిడికిలు బిగించి కడుపులోకి వెళ్ళి గట్టి గుద్దుతే అన్ని చక్కగా వెళ్తాయి. ఎన్నికల సంఘం ప్రధాని మోదీ చేతిలో బందీ అయిందని వైఎస్ షర్మిల తీవ్రంగా విమర్శించారు. ఎన్నికల సంఘం కూడా బీజేపీ కోసం మాత్రమే పనిచేస్తుందని ఆరోపించారు. ఈ విషయాన్ని రాహుల్ గాంధీ ఇప్పటికే దేశ ప్రజల ముందుంచారని, అది పచ్చి నిజమని షర్మిల స్పష్టం చేశారు. మహారాష్ట్ర ఎన్నికల్లో సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల మధ్యలో 60 లక్షలకు పైగా కొత్త ఓట్లు పోలయ్యాయని ఉదాహరణగా పేర్కొన్నారు. ఎన్నికల వ్యవస్థను మలినం చేసే ఈ ధోరణిని దేశ ప్రజలు ఖండించాలని షర్మిల పిలుపునిచ్చారు. అన్ని వ్యవస్థలు మోడీ గారి గుప్పెట్లో బీజేపీ కోసం పనిచేస్తున్నాయో, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా ఈరోజు బీజేపీ కోసమే పనిచేస్తుంది. ఈ విషయాన్ని రాహుల్ గాంధీ గారు దేశం ముందు బయటపెట్టడం జరిగింది. ఇది పచ్చి నిజం, ఇది మన భారతదేశ ప్రజాస్వామ్య యథార్థత అని రాహుల్ గాంధీ గారు దేశం ముందు ఈసీఐ బండారం బయటపెట్టారు. ఒక శాంపుల్ తీసుకున్నారు, కర్ణాటకలోని మహదేవ్పూర్. దాంట్లోనే 1 లక్ష దొంగ ఓట్లని నమోదు చేశారు. 1 లక్ష ఓట్లకి దొంగ పేర్లున్నాయి, దొంగ ఫోటోలున్నాయి, దొంగ అడ్రస్లున్నాయి. ఇలా ఓట్ చోరీ చేయడమే కాక మహారాష్ట్రలో 5-6 గంటలకు మధ్యలో 60 లక్షల ఓట్లకు పైగా కొత్త ఓట్లు వేయటం జరిగింది. ఈ ఓట్లను ఎవరు వేశారు? సీసీటీవీ ఫుటేజ్ ఎక్కడుంది అంటే ఏ ఆధారాలు లేవు.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాలను లింగ అసమానతల ఆధారంగా సమీక్షించాల్సిన అవసరం ఉందని పార్లమెంటు మహిళా సాధికార కమిటీ చైర్పర్సన్ పురంధేశ్వరి అన్నారు. తిరుపతిలో జరుగుతున్న మహిళా సాధికార జాతీయ సదస్సులో రెండో రోజు సమావేశంలో ఆమె ప్రసంగించారు. మహిళలు అభివృద్ధిని ముందుండి నడిపిస్తున్నారని గుర్తు చేస్తూ మారుతున్న సమాజానికి ఈ సమావేశాలు ఓ నిదర్శనమని పేర్కొన్నారు. మహిళలకు సమన్యాయం, గౌరవం కల్పించడంలో ఇలాంటి చర్చలు ఉపయోగకరమని చెప్పారు. The deliberations during the plenary sessions of this conference on gender-responsive budgeting and empowering women to face the challenges of emerging technologies have yielded profound and far-reaching outcomes. These discussions have laid a strong foundation for empowering women legislators to take the outcomes of this conference to their respective constituencies, bloc, tehsil and villages to bring about meaningful and realistic empowerment in the lives of women of our country. We unanimously resolve the following on gender responsive budgeting: to apply a gender lens to policy formulation, planning, allocation, execution and audit. Ensure that every ministry and department evaluates its schemes for gender impact, not just those labeled as women-centric schemes. I hope you get the essence of it. It means not only the women-centric schemes, but all the schemes which are being implemented by states would have to be reviewed through a gender lens. బీఆర్ఎస్ పార్టీని వదిలి వెళ్లిపోయిన ఫిరాయింపు ఎమ్మెల్యేలపై మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలు చాలా తెలివిగా వ్యవహరిస్తున్నామని అనుకుంటున్నారని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ పార్టీలో ఉంటే కాంగ్రెస్ నాయకులతో ఎందుకు ప్రచారాల్లో తిరుగుతున్నారని ప్రశ్నించారు. వారితో దిగిన ఫోటోలను పోస్టర్లుగా ఎందుకు ఉపయోగిస్తున్నారని ప్రశ్నించారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఇప్పుడు కొన ఊపిరితో వెంటిలేటర్ మీద బ్రతకాలనే పరిస్థితిలో ఉన్నారని వ్యాఖ్యానించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేద్దాం, ఇది కూడా తప్పేనా? మీడియాలు తప్ప? మొత్తం ఒక్కరంటే ఏదైనా పొరపాడవచ్చు, పొరపాట్లు వినొచ్చు. ఎదురుగా మొత్తం మీడియా ప్రతినిధులు తప్పే విన్నారు, ప్రజలు తప్పే విన్నారు. ఆయన మాటలు ఏమైనా ఏఐ ద్వారా ఇట్లా మార్చి ఆయన బీఆర్ఎస్ పార్టీని గెలిపిద్దామంటే కాంగ్రెస్ పార్టీని గెలిపిద్దాం అన్నట్టు వచ్చేటట్టు చేశారు. ఎవరైనా మాయ చేసి ఓ దిక్కు లోకల్ గా ఉన్న కాంగ్రెస్ అభ్యర్థులు వీళ్ళ మీద ఓడిపోయిన వాళ్ళు దాడి చేస్తూనే ఉన్నారు. మా పార్టీలోకి వచ్చి మమ్మల్ని ఆశయం చేస్తున్నారు అని చెప్పి ఇంత స్పష్టమైన సాక్ష్యాలు ఉన్నాయి ఎదురుగా. అయినా బుకాయిస్తాం. ఓకే, మరి ముఖ్యమంత్రి గారిని వీరింటికి నా నియోజకవర్గంలో సమస్యలు ఉన్నాయని అంటే, అయ్యో అట్లనే అన్న నేనే వస్తాను సమస్యలు తీరుస్తానికి అని చెప్పి వాళ్ళ ఇంటికి పోయిండట. ముఖ్యమంత్రి గారు పోయినాడు. వారు చెప్పిన సమాధానంలో, వారు ఆశించిన దాంట్లో వచ్చి చాలా తీవ్రమైన సమస్యలు ఉన్నాయి రైతాంగానికి, అవి నా దగ్గర పరిష్కారం ఉంది, నన్ను అడుక్కొని పోదామని వచ్చిండు ముఖ్యమంత్రి పరిష్కారం అని చెప్పి రాసిండు దాంట్లో. మరి ముఖ్యమంత్రి ఒకే కానీ మరి ఈయనెవరు? రాహుల్ గాంధీ ఎందుకు కలిసిండు? ఏమనాలి దీన్ని? ఏమనుకోవాలి? ఇంత ఇదేంటిది? కాంగ్రెస్ పార్టీ ప్రచార రథం. ముఖ్యమంత్రి అంటే నీ ఇంటికి నీ నియోజకవర్గ సమస్యలు తీరుద్దామని చెప్పి వచ్చిండు. మరి ఇదేంది? ఎవరిది ఉండాలి? కేసీఆర్ది ఉండాలి కదా. నీకు కేసీఆర్ మీద నమ్మకం ఉంటే, బీఆర్ఎస్ పార్టీ పైన విశ్వాసం ఉంటే, కేసీఆర్ పైన నమ్మకం ఉంటే, ముఖ్యమంత్రి గారి కండువా కాంగ్రెస్ది కాదని అనుకుంటే నువ్వు ఏంది అన్నట్టు ఏం సమాధానం చెప్తారు దీనికి? బీఆర్ఎస్ కార్యకర్తలకు ఏం చెప్తారు? కాంగ్రెస్ కార్యకర్తలకు ఏం చెప్తారు? మీ నియోజకవర్గ ప్రజలకి ఏం చెప్తారు? సరే, స్పీకర్ కూడా ఏం తెలియదు అనుకుందాం, కాసేపటికి నువ్వు చెప్పింది నమ్ముతాను అనుకుందాం. మిగతా వాళ్ళు ఎట్లా నమ్మాలి? కోర్టులు ఎట్లా నమ్మాలి? మరి వారిని అంటే అభివృద్ధి కలుస్తుంది, వీరిని ఎందుకు కలుస్తుంది? పిసిసి ప్రెసిడెంట్ అయినాక మహేష్ కుమార్ గౌడ్ కలిసి అభినందనలు చెప్పిన ముచ్చట. ఇది కృష్ణమోహన్ రెడ్డి, డాక్టర్ సంజయ్, సంజయ్ డాక్టర్ సంజయ్ పాపం
ఇంకా చాలా ఆయన ఇచ్చిన దాంట్లో ఇన్ని అభివృద్ధి పనుల కొరకు నేను అడిగినా అని చెప్పి దాని కొరకు మాత్రమే పోయినా సడన్గా కండవ కప్పిన ముఖ్యమంత్రి నాకు తెలియదు, అది కాంగ్రెస్ కండవ అని నేను అనుకోలే అని చెప్పి అమాయకంగా రాసిండు అందులో. మరి గిదేనిది నవ తెలంగాణ పేపర్లో అడ్వర్టైజ్మెంట్. ఎన్టీఆర్ జిల్లా జి కొండూరు మండలంలో ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ జోగి రమేష్ పై ఘాటుగా స్పందించారు. జోగి రమేష్ నోరు మున్సిపాలిటీ డ్రైనేజీ లాంటిదని ఆయన వ్యాఖ్యానించారు. ఏనుగులు పోయే దారిలో కుక్కలు మొరగడం సహజమని, బరి తెగించిన పిచ్చి కుక్కల్ని చివరికి ప్రజలే మట్టు పెడతారని వసంత ఎద్దేవా చేశారు. ఏదో ఒకటి వాగడం జోగి రమేష్ నైజమని మండిపడ్డారు. ఇటీవల జోగి రమేష్ చేసిన విమర్శలపై ఇంతకాలం మౌనం పాటించిన వసంత చివరకు తనదైన శైలిలో సమాధానమిచ్చారు. మన పార్టీ నాయకులందరూ చెప్పాల్సిన రీతిలో తమ రీతిలో చెప్పారు. అతని నోరే ఒక పెద్ద మున్సిపాలిటీ డ్రైనేజ్ లాంటిది. అతను చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి ఏం మాట్లాడాడో మీ అందరూ తెలుసు. లోకేష్ బాబు గారిని ఉద్దేశించి ఏం మాట్లాడాడో మీ అందరూ విన్నారు. అట్లాగే పవన్ కళ్యాణ్ గారి గురించి ఏం మాట్లాడాడో మీకు తెలుసు. రఘురామకృష్ణరాజు గారి గురించి ఏం మాట్లాడాడో మీ అందరూ తెలుసు. ఇక మనమెంత అక్కడికి పుట్టడమే లోపాలతో పుట్టాడు. తిరిగే కాలు వాగే నోరు ఊరుకోదని ఏదో ఒకటి వాడుతుంటారు. అతని జీవన విధానం అది. అంతేగాని ఒక హుందాగా బతకటం, ఎదటోళ్ళ హుందాగా ప్రవర్తించడం, గౌరవప్రదంగా ఉండటం, గౌరవప్రదంగా మాట్లాడటం ఇవన్నీ తెలియని వ్యక్తి కాబట్టి అతను కుక్కలను పెద్దాన్ని మన తర్వాత అనవసరం. ఒక రోజుకి ఆ కుక్కలు పిచ్చి అయిన తర్వాత ప్రజలే చంపేస్తారు. అతను ఎన్నో మాట్లాడితే వాడు వీడు అంటాడు. అసలు నేను బూతులు లెక్కించుకుంటే నాకు వచ్చిన బూతులు వాడికి పదవంతు రాదు. కానీ నేను మాట్లాడను, ఎందుకంటే అది సభ్యత సంస్కారం కాదు, ప్రజలు న్యాయ నిర్ణయకుడు. నేను మైలవరంలో తొలిసారి పోటీ చేస్తే మీ అందరి ఆశీస్సుల దీవెనతో 12,700 మెజార్టీతో గెలిచారు. రెండోసారి పోటీ చేస్తే 43,000 గెలిచారు. అతను ఒకసారి గెలిచిన తర్వాత రెండోసారి అక్కడ పోటీ చేయలేదు. సరే, మూడోసారి పోటీ చేసిన తర్వాత 4వసారి పోటీ చేయాల. నేను ఈ నియోజకవర్గ చరిత్రలో అత్యధిక మెజారిటీతో గెలిస్తే అతను జిల్లాలో అత్యధిక తేడాతో ఓడిపోయిన వ్యక్తి కాబట్టి అతను ప్రజలే సమాధానం చెప్పాడు. ప్రజాస్వామ్యంలో వ్యక్తిగత దోషంలో ఒక స్థాయి తెలిసారిన తర్వాత ఎందుకు మాట్లాడుకుందాం. కాబట్టి మనం వాళ్ళు ఉన్నట్లే వాళ్ళ కర్మ నిర్మాణాత్మకమైన ప్రతిపక్షం ఉంటే వాళ్ళతో కలిసి పనిచేయచ్చు. మన నియోజకవర్గం మంచి ఏంటి, చెడేంటి, భవిష్యత్తు ఏంటి, మన బిడ్డల భవిష్యత్తు ఏంటని ఎంతో కార్యాచరణ చేయొచ్చు. ఆ రకమైన స్థితిగతులు ఉన్నటువంటి వ్యక్తి కాదు కాబట్టి మన పని మందే, అతని పని అతనిదే. కాబట్టి వాటి ఏంటికి మనం అందరం పెదరం. మన నాయకులందరూ చెప్పాల్సిన రీతిలో గుర్తు చెప్పారు. అయినా సిగ్గులేని జన్మలు, సిగ్గులేని బతుకులు, సిగ్గులేని జీవితాలు, సొంత సామాజిక వర్గం. నేను చివరి దేశంలో రాజకీయాల్లో వైసీపీ నుంచి ఇక పక్కకు వచ్చేసి పోటీ చేయడంలో రాజకీయాలకు దూరమవుతాను పక్కకు జరిగిన టైంలో ఇక్కడ షిఫ్ట్ ఆపరేటర్ పోస్టులు ఒక్కొక్కటి 6 లక్షల చొప్పున అమ్మాడు, స్వయంగా డబ్బులు తీసుకొని. పెద్ద ఆయన నరసింహరావు గారు వాళ్ళు ఒకరు నా దగ్గర తీసుకొచ్చాడు. ఇంకోటి ఎందుకంటే నేను ఒక ఎమ్మెల్యేగా ఉండి నా నియోజకవర్గంలో నేను పెట్టిన మనుషులను తీపిచ్చేసి 6 లక్షల వంతులు డబ్బులు తీసుకొని వాళ్ళు నా పోస్టులో పెడితే ఆ పీకేసిన తర్వాత పాపం మనవాళ్ళే 6 లక్షల డబ్బులు ఇచ్చారు, ఉద్యోగం వచ్చింది కదా అని. మరి ఈ రోజున ఉద్యోగం పోయింది, డబ్బులు పోయిందంటే. మూసీ డెవలప్మెంట్ హైడ్రా పేరుతో ప్రభుత్వం ప్రజల జీవితాలతో ఆటలు ఆడుతుందని బీఆర్ఎస్ నాయకుడు పట్టోళ్ల కార్తిక్ రెడ్డి ఆరోపించారు. ఈ పరిస్థితులపై ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ఎలాంటి స్పందన చూపకపోవడాన్ని ఆయన తీవ్రంగా ప్రశ్నించారు. ప్రజలు కూడా ఆయన పార్టీ మారింది నియోజకవర్గం కోసం కాదని, తన ఆస్తులను కాపాడుకోవడానికే వెళ్లారని కోడై కూస్తున్నారని వ్యాఖ్యానించారు. పార్టీ మారిన తర్వాత నియోజకవర్గానికి చేసిన అభివృద్ధి ఏంటో ఇప్పటికైనా స్పష్టంగా చెప్పాలని కార్తిక్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈరోజు రాయన్న నియోజకవర్గంలో ఉన్న ప్రజలు ఉన్నారు. ఏమైనా అభివృద్ధి జరిగిందా గొప్పగా అంటే ఈరోజు ఎటువంటి అభివృద్ధి లేదు. మనకు నష్టం జరిగింది. మెట్రో క్యాన్సిల్ చేయడం, మన మున్సిపాలిటీలో డబ్బులు తీసుకుపోవడం, మన దగ్గర ఉన్న 111 జియో విషయం మాట్లాడకపోవడం, అన్నిటికన్నా విచిత్రం ఏంటంటే ఇక్కడున్న హైడ్రా, ఇక్కడున్న మూసీ డెవలప్మెంట్ ఈ పేర్లతో మన ప్రాంత ప్రజల యొక్క జీవితాలతో ఆడుకుంటుంది కాంగ్రెస్ పార్టీ. ముఖ్యమంత్రి మన ఎమ్మెల్యే గారు అసలు ఒక డమ్మీలాగా నిలిపోయాడు. ఎవరైనా హైదరాబాద్ బాధితుల్లో లేకపోతే మూసీ బాధితులు అని ఇంటికి పోతే నేనేం చేయలేనని చేతులు ఎత్తిన సంఘటనలు చాలా ఉన్నాయి మన దగ్గర. మరి మీరు ఎందుకున్నారు, ఎందుకు పోయినరు అంటున్నారు, ఎవరి కోసం పోయింది? ఈ విషయాలు అడిగితే మాత్రం మా నియోజకవర్గం ప్రజలు స్పష్టంగా విషయం చెప్తారు. మన కోసం ఏం పోలేదన్నా, మన కోసం మన అవసరాల కోసం ఏం పోలేదు ఎమ్మెల్యే గారు. ఆయన వ్యక్తిగత అవసరాలు చాలా ఉన్నాయి కాబట్టి
రాష్ట్రంలో వైద్య విద్యను పేద మధ్యతరగతికి చేరువ చేస్తూ 17 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి కృషిని కూటమి నేతలు గుర్తించడం లేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షుడు భూమన కరుణాకర్ రెడ్డి విమర్శించారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటుకు అప్పగించాలనే నిర్ణయంపై ప్రజా సంఘాలు బగ్గుమంటున్నాయని గుర్తు చేశారు. స్విమ్స్ ఆధునీకరణ పనులు తమ హయాంలోనే ప్రారంభమయ్యాయని, కూటమి నేతలు చేస్తున్న తప్పుడు ప్రచారం వల్ల ప్రజలు తప్పుదోవ పట్టారని భూమన స్పష్టం చేశారు. మెడికల్ కళాశాలల మీద విషం చిమ్ముతూ ఆయన హయాంలో ప్రారంభించినటువంటి 7 కళాశాలలు మిగతా కళాశాలలన్నింటినీ కూడా ప్రైవేటీకరణ చేయాలనని చంద్రబాబు గారు తీసుకున్నటువంటి నిర్ణయం మీద ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా సంఘాలన్నీ కూడా బగ్గుమంటున్నటువంటి విషయం మనకందరికీ కూడా తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారు మొన్న పత్రికా సమావేశంలో ఒక గొప్ప మాటను మాట్లాడడం జరిగింది. పని చెయ్యటమే తెలుసు గాని జగన్మోహన్ రెడ్డి గారికి పేదలకు మంచి జరగాల అన్నటువంటి తపనే తప్ప నేను చేసినటువంటి మంచి నేను దాన్ని డప్పు కొట్టుకొని వాయించుకోవాలా అన్నటువంటి తత్వం ఇసుమంతా లేనటువంటి ఒక సద్గుణమైనటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అందుకే ఆయన చేసినటువంటి మంచి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అనుభవిస్తున్నప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీలు చేసినటువంటి విష ప్రచారం కారణంగా జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి మంచి మరుగున పడింది అన్నటువంటి విషయంలో ఏ రకమైనటువంటి అభ్యంతరాలు లేవు. మనం ఒక గొప్ప వైద్యశాలను నిర్మించాలా అన్నటువంటి సంకల్ప బలంతో ఆయన తిరుపతిలో టీటీడీ వారి ఆధ్వర్యంలో పద్మావతి చిన్నపిల్లల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ని అధునాతనమైనటువంటి సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించాలా అని తలపెట్టి దానికి అనుగుణంగా మొట్టమొదట ఆయన 2021 అక్టోబర్ 3వ తారీఖున చిన్నపిల్లల గుండె ఆపరేషన్లకు సంబంధించిన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ని ఆ రోజున బ్రహ్మోత్సవాల సందర్భంగా, ధ్వజారోహణ సందర్భంగా ఆయన స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించే రోజున స్వామివారిని దర్శించటానికి పూర్వం ఈ చిన్నపిల్లల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కు సంబంధించిన ఈ గుండె ఆపరేషన్లకు కూటమి ప్రభుత్వ విధానాల వల్ల రాష్ట్రంలోని పేదల భవిష్యత్ ప్రశ్నార్థకరమవుతోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు, మాజీ డిప్యూటీ సీఎం పాముల పుష్పశ్రీవాణి విమర్శించారు. చంద్రబాబు ప్రభుత్వం తీసుకున్న 10 మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయాలనే నిర్ణయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని ఆమె తెలిపారు. పేదలకు సూపర్ స్పెషాలిటీ వైద్యం అందాలని, పేద మధ్యతరగతి విద్యార్థులు వైద్య విద్య పొందాలనే లక్ష్యంతో 17 మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేసిన వైఎస్ జగన్ కృషిని గుర్తు చేశారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవాడు భవిష్యత్తు ప్రశ్నార్థకం అయ్యే విధంగా వీళ్ళ నిర్ణయాలు ఉన్నాయని చెప్పడానికి ఈరోజు నిజంగా చింతిస్తున్నాం. ఎందుకనంటే ఈరోజు ఈ కూటమి ప్రభుత్వంలో రీసెంట్గా తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో, మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేస్తున్నామని చెప్పేసి తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో, 10 మెడికల్ కాలేజీలను ప్రైవేటైజేషన్ చేస్తున్నామని చెప్పేసి క్యాబినెట్లో తీసుకున్నటువంటి నిర్ణయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. ఎందుకనంటే గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో విజన్ తోటి పేద ప్రజలకు మంచి సూపర్ స్పెషాలిటీ సేవలు అందించాలని, పేదవాడి ఆరోగ్యం మెరుగుపరచాలని, ప్రతి పేదవాళ్ళు, మధ్యతరగతి విద్యార్థులు వైద్య విద్యను పొందాలని చెప్పేసి ఈ రాష్ట్రంలో ఎంతో ముందు చూపుతోటి భావితరాల కోసం, భవిష్యత్తు కోసం 17 మెడికల్ కాలేజీలను జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో శాంక్షన్ చేయడం జరిగింది. 17 మెడికల్ కాలేజీలని శాంక్షన్ చేసి అందులో 5 మెడికల్ కాలేజీలను పూర్తి చేసి క్లాసులు కూడా ప్రారంభించి రెండు కాలేజీలు పూర్తి చేసి ఎలక్షన్ అయిపోయిన తర్వాత క్లాసులు కూడా ప్రారంభమైనటువంటి పరిస్థితి అందరికీ తెలుసు. ఆ 7 మెడికల్ కాలేజీలు కూడా విజయనగరం, ఏలూరు, రాజమండ్రి, మచిలీపట్నం, నంద్యాల, అలాగే పాడేరు అండ్ కడప 7 మెడికల్ కాలేజీలని కూడా పూర్తి చేయడం జరిగింది గత ప్రభుత్వం.
ఈరోజు యూరియా సమస్య విషయంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని కాదు కేంద్ర ప్రభుత్వాన్నే ప్రశ్నించాలన్నారు డోర్నకల్ ఎమ్మెల్యే ప్రభుత్వ వైపు డాక్టర్ రామచంద్ర నాయక్. మీడియాతో మాట్లాడిన ఆయన రైతులు ఎరువుల కోసం ఇబ్బందులు పడుతున్న పరిస్థితిని ఆందోళన కలిగిస్తోందని చెప్పారు. ఎరువుల సరఫరా బాధ్యత పూర్తిగా కేంద్ర ప్రభుత్వంపైనే ఉందని, దీనిపై రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేయడం అనవసరమని స్పష్టం చేశారు. రైతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా కృషి చేస్తోందని, కానీ యూరియా కొరతను కేంద్రం పరిష్కరించాల్సిన అవసరం ఉందని డాక్టర్ రామచంద్ర నాయక్ ప్రజల ముందు లైన్లో నిలబడ్డట్టు 10 బస్తాలు తీసుకున్న తర్వాత కూడా లైన్లో నిలబడ్డట్టు మీకు ఒకటే బస్తా ఇచ్చినట్టు మీరు అబద్ధం చెప్పడం మీ స్థాయికి ఇది భావ్యమేనా? అదేవిధంగా కేంద్రాన్ని నిందించాల్సిన మీ ప్రతిపక్ష పార్టీల నాయకులు కేవలం రాష్ట్ర ప్రభుత్వాన్ని, అక్కడేమో షాపుల దగ్గర మోడీ గారి ఫోటో పెట్టుకుంటారు, మీరేమో మా ముఖ్యమంత్రి గారిని మా ప్రభుత్వాన్ని నిందించడం ఇది ఎంతవరకు భావ్యం? ఒక్కసారి మీరు ఆత్మ పరిశీలన చేసుకోవాలని చెప్తా ఉన్నా. అదేవిధంగా రైతుల పక్షాన నిలబడి కేంద్ర ప్రభుత్వాన్ని అఖిల పక్షంగా మీరు ప్రశ్నించే దాంట్లో ఎక్కడన్నా మీ పార్టీ ఎక్కడన్నా నాయకులు ఎక్కడన్నా మరి రైతుల పక్షాన ప్రశ్నించినట్టు ఎక్కడన్నా ఉన్నాయా? కాబట్టి మీరు చేసే మరి డ్రామా తెలంగాణ రాష్ట్ర ప్రజలు, ముఖ్యంగా డోర్నకల్ మహబూబాద్ ప్రజలు దీన్ని హర్షించరు. మీరు 10 బస్తాలు యూరియా బస్తాలు తీసుకొని 1-2 గంటలు నిలబడితే ఒకటే ఇచ్చారని చెప్పి స్టేట్మెంట్ ఇవ్వడం, ఇది మహానటి సావిత్రి గారి తర్వాత సత్యవతి రాథోడ్ గారే అని చెప్పేసి డోర్నకల్ ప్రజలు అనుకునే విధంగా మీ స్థాయి తగ్గే విధంగా భవిష్యత్తులో ఇలాంటివి చేయొద్దని చెప్పేసి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా. అదేవిధంగా రైతులకు యూరియా పంపిణీలో విజయవంతంగా పోలీస్ యంత్రాంగం, రెవెన్యూ యంత్రాంగం, వ్యవసాయ అధికారులు, కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు అందరూ సమిష్టిగా రైతులకు 2 గంటల్లోనే 8 నుంచి 11 లోపే మరి ముందు రోజే లిస్టు తయారు చేసి ఎవరికైతే ఇంతవరకు రాలేదో అలాంటి రైతాంగాన్ని మరి లిస్ట్ అవుట్ చేసి వారికి తిరుమల శ్రీవారి సేవలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే రెడ్డెప్పగారి మాధవిరెడ్డి, గుజరాత్ శాసనసభ్యురాలు రివాబా జడేజా, ఎంపీ రవిచంద్ర, ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ, ఎంపీ డీకే అరుణ స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు వీరికి స్వాగతం పలికారు. దర్శనానంతరం ప్రత్యేక పూజల్లో పాల్గొన్న ప్రముఖులకు వేద పండితులు ఆశీర్వచనాలు అందజేశారు. ಓಂ ನಮೋ ವೆಂಕಟೇಶಾಯ. ತಿರುಮಲ ಕ್ಷೇತ್ರದಲ್ಲಿ उल्लंघन करने वालों के विरुद्ध कानूनी कार्रवाई की जाएगी. ओम नमो वेंकटेशाय. सीधा आ जाओ मैडम, सीधा. మేడం ఇస్తారా? ఈ విమెన్ ఎంపవర్మెంట్ కమిటీ ఏదైతే దేశవ్యాప్తంగా కూడా అందరూ కూడా మహిళలందరూ వచ్చి ఆ తిరుపతిలో మీటింగ్ జరుపుకోవడం, మరి తిరుపతికి వచ్చిన వాళ్ళు తప్పకుండా ఈ ప్రాంతానికి వచ్చిన వాళ్ళు తిరుమల దర్శనం చేసుకోకుండా, శ్రీవారి దర్శనం చేసుకోకుండా వెళ్ళేది ఉండదు. ఈరోజు కమిటీలో ఉన్న వాళ్ళే కాకుండా మిగతా ఎమ్మెల్యేలందరూ కూడా, ఈరోజు మహిళా ఎమ్మెల్యేలందరూ కూడా స్వామివారి దర్శనం చేసుకోవడానికి ఈరోజు తిరుమలకి రావడం జరిగింది. నిజంగా ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుని వెళ్ళిన ప్రతి ఒక్కరికి కూడా మరి మహిళలందరికీ మంచి జరగాల. ఈ రాష్ట్రంలో ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, దేశంలో మోదీ గారు కావచ్చు, అందరూ కూడా మహిళలకి పెద్ద పీఠం ఎట్లా వేయాలా చట్టసభలో అని చెప్పి మరి రిజర్వేషన్స్ కావచ్చు, వాళ్ళకి కావాల్సిన చట్టాలు కావచ్చు, నిర్ణయాలు కావచ్చు, అన్ని విధాలుగా అట్లాగే తీసుకోవడం జరుగుతుంది. ఈరోజు మహిళలకు కూడా మన రాష్ట్రంలో ఉచిత బస్సు కావచ్చు, గ్యాస్ సిలిండర్లు కావచ్చు. రాష్ట్రానికి త్వరలో భారీ పెట్టుబడులు రానున్నాయని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వెల్లడించారు. ఈ నెల 2వ తేదీ నుంచి 9వ తేదీ వరకు దావోస్లో జరిగిన గ్లోబల్ సమ్మిట్లో పాల్గొని ప్రపంచ దేశాల ప్రతినిధులను ఆకట్టుకున్నట్లు తెలిపారు. జర్మనీలోని ఫ్రాంక్ఫర్ట్లో జరిగిన సదస్సులో కూడా రాష్ట్రానికి అనుకూల ఫలితాలు వచ్చాయని చెప్పారు. నవంబర్ 14, 15 విశాఖలో జరగనున్న గ్లోబల్ సమ్మిట్లో మరిన్ని పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రత్యేక కృషి చేస్తున్నామని మంత్రి శ్రీనివాస్ స్పష్టం చేశారు.
ఆహ్వానం పలుకుతున్నాము, ఏ రకమైనటువంటి సపోర్ట్ ఇస్తున్నాము, ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది. చాలా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. చాలామంది పాలసీలు చూసి ఆశ్చర్యపోయారు. ఇవన్నీ కూడా మేము అక్కడ ప్రజెంట్ చేసి ఒక మంచి పాజిటివ్ ఎన్విరాన్మెంట్ మన రాష్ట్రానికి తీసుకొచ్చేలాగా మేము ప్రయత్నం చేశాము. సో ఖచ్చితంగా ఒక మంచి ఇన్వెస్ట్మెంట్స్ కూడా మన రాష్ట్రానికి వస్తాయని నమ్మకంతో మేము పనిచేయడం జరిగింది. అలాగే జర్మనీ దేశంలో కూడా ఫ్రాంక్ఫర్ట్లో కూడా ఒక మంచి తెలుగు డయాస్పోరా వాళ్ళు కలిసి వాళ్ళ ద్వారా అక్కడ ఉన్నటువంటి ఛాంబర్ ఆఫ్ కామర్స్ కానీ అక్కడ ఉన్నటువంటి ఇండియన్ కౌన్సిలేట్ని కానీ కలిసి మన రాష్ట్రం ఎటువంటి సపోర్ట్ ఇస్తున్న విషయం అనేది మేము చెప్పుకోగలిగాము. గుంటూరు జిల్లా తెనాలిలో మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ ప్రజల మధ్య చిచ్చు పెట్టి రాజకీయ లాభాలు పొందేందుకు వైసీపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. మచిలీపట్నం, కోనసీమ ప్రాంతాల్లో కులాల మధ్య విభేదాలు రగిల్చి పబ్బం గడిపేందుకు చూశారని విమర్శించారు. సామాజిక మాధ్యమాల్లో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం, బూతులు తిట్టడం ద్వారా అలజడి సృష్టిస్తున్నారని మండిపడ్డారు. ఇలాంటి వారిపై కూటమి ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని హెచ్చరించారు. సోషల్ మీడియాను ఉపయోగించి జనసేన పార్టీని, పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తున్న విధానం ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలి. దీని వెనక చాలా స్పష్టంగా ఒక కుట్ర ఉంది. కుట్రపూరితమైన రాజకీయాలు చేస్తున్న వైఎస్ఆర్సీపీ నాయకులు కుటుంబాల్లో కలహాలు పెట్టే విధంగా సమాజంలో చిలిక తీసుకొచ్చి కావాలని ఆ ప్రాంతంలో అభివృద్ధి రాకుండా చేసే ఆలోచన ఒక్క జగన్మోహన్ రెడ్డి గారే చేయగలుగుతారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా లా అండ్ ఆర్డర్ పైన కాంప్రమైజ్ ఉండదు. మీరు రాజకీయాల్లో ఎదుర్కోవాలంటే ఎన్నికల సమయంలో రండి, పోటీ పడండి, మీరు కూడా నిలబెట్టండి మంచి అభ్యర్థుల్ని. దానికోసం జనసేన పార్టీ ఎప్పుడు సిద్ధమే. అధికారులు ఉత్తమంగా పనిచేసి మెరుగైన ఫలితాలు సాధించాలని ఆర్థిక శాఖ మంత్రి పయ్యవుల కేశవ్ సూచించారు. సీఎం చంద్రబాబు నేతృత్వంలో పనిచేయడం అందరికీ స్ఫూర్తిదాయకమని ఆయన అన్నారు. నిరంతరం ఉత్సాహంతో ముందుకు సాగే నాయకత్వం కింద పనిచేయడం యువ అధికారులకు గొప్ప అవకాశమని పయ్యవుల కేశవ్ గుర్తు చేశారు. అపార అనుభవం ఉన్న నాయకుడి మార్గదర్శకతలో పనిచేస్తున్నామని గ్రహించి ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేయాలని సూచించారు. నెవర్ ఎండింగ్ జీల్ ఉన్నటువంటి లీడర్తో పనిచేయడం ఇస్ ద గ్రేటెస్ట్ ఆపర్చునిటీ ఫర్ యూ టు రైజ్ యువర్ బెంచ్ మార్క్స్, టు రైజ్ యువర్ కేపబిలిటీస్. సో మీ కలెక్టర్స్ కూడా డోంట్ బి సాటిస్ఫైడ్. ఐ డోంట్ థింక్ యూ విల్ హ్యావ్ అన్ ఆపర్చునిటీ టు లివ్ ఎ సాటిస్ఫైడ్ లైఫ్ బికాస్ యువర్ బార్ విల్ బి లైక్ ఎ బ్యాంబూ ట్రీ. ఇట్ విల్ గ్రో బై ది నైట్, ఇట్ విల్ గ్రో బై ది డే. Your bar will be constantly upgraded every day, every minute. There's a challenge in you to rise up to the Chief Minister's occasion. అద్భుతమైనటువంటి కాన్ఫిడెన్స్ వస్తుంది. ముఖ్యమంత్రి గారి ఎక్స్పెక్టేషన్స్ ని రీచ్ అయ్యి మనం డెలివర్ చేసిన రోజున అటు పబ్లిక్ సాటిస్ఫాక్షన్ పెరుగుతుంది, మన సాటిస్ఫాక్షన్ పెరుగుతుంది, మన కేపబిలిటీస్ పెరుగుతాయి. సో ఇట్స్ ఎ రేరెస్ట్ ఆపర్చునిటీ. ఐఎమ్ టెల్లింగ్ యూ ది యంగ్ టీమ్ హియర్. నెల్లూరు జిల్లా కొత్త ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన అజిత వాచెన్లా మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ముఖ్యమంత్రి డీజీపీ గారికి కృతజ్ఞతలు తెలుపుతూ జిల్లాలో శాంతి భద్రతలే తనకు ప్రథమ ప్రాధాన్యమని స్పష్టం చేశారు. రౌడీ ఎలిమెంట్స్ లేకుండా మహిళల భద్రత, సున్నితమైన అంశాలపై ప్రత్యేక దృష్టి పెడతారని అన్నారు. యువత డ్రగ్స్ బారిన పడకుండా చర్యలు తీసుకుంటామని, ఈగల్ టీం సహకారంతో నెల్లూరు జిల్లాను డ్రగ్స్ రహిత జిల్లాగా మారుస్తామని ప్రకటించారు. సైబర్ నేరాలను అరికట్టేందుకు ప్రత్యేక శ్రద్ధ వహిస్తారని, పోలీసు సిబ్బందికి సంక్షేమం కల్పించేలా పనిచేస్తారని తెలిపారు. C20 పబ్లిక్ న్యూసెన్స్ క్రియేట్ చేయడం కానీ, ప్రాపర్టీ డిస్ప్యూట్స్ కానీ క్రియేట్ అయ్యేటప్పుడు ఆబ్వియస్లీ నేను ఎస్పీ నెల్లూరుగా ఛార్జ్ తీసుకోవడం జరిగింది. నాకు ఈ అవకాశం కల్పించిన గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి, డీజీపీ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈ జిల్లాకి ఎస్పీగా రావటం అండ్ ఇక్కడ పరిస్థితుల్ని బట్టి ఇక్కడ నా లా అండ్ ఆర్డర్ ఎన్ఫోర్స్మెంట్ చేయటం నా టాప్ ప్రయారిటీ. సో దాని ప్రకారంగా అందరి కోఆపరేషన్తో ముందుకెళ్దామనేసి ఆశిస్తున్నాను. ముఖ్యంగా ప్రతి చోట లా అండ్ ఆర్డర్ ఎన్ఫోర్స్మెంట్కి ముఖ్యంగా కావాల్సింది మన రౌడీ ఎలిమెంట్స్ కంట్రోల్ చేయటము.
అండ్ క్రైమ్ అగేన్స్ట్ విమెన్ జరగకుండా చూసుకోవటము, సెన్స్ ఆఫ్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ అందరిలోనూ ఉండటం చూసుకోవాలి. సో దానికోసం పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున మొత్తం టీంతో ఎఫిషియెంట్గా వర్క్ చేసేట్టుగా కంపల్సరీ కృషి చేస్తాను. ఇంపార్టెంట్లీ ఇక్కడ యువత ఎటువంటి డ్రగ్స్ వంటి వాటిలోకి వెళ్లకుండా ఎన్ఫోర్స్మెంట్ బోత్ సప్లై అండ్ డిమాండ్ సైడ్ కంట్రోల్ చేయడానికి మేము అన్ని రకాలుగా కృషి చేస్తాము. మీకు తెలిసింది ఈగల్ అనే ఒక ప్రత్యేక బృందం కూడా రాష్ట్రం తరపున పోలీస్ డిపార్ట్మెంట్లో ఏర్పాటు చేయడం జరిగింది. సో మనం డిస్ట్రిక్ట్లో కూడా చాలా ఇంపార్టెన్స్ ఇచ్చి డ్రగ్ ఎన్ఫోర్స్మెంట్ సరిగా చేస్తాము. సెకండ్ థింగ్, ఇంపార్టెంట్లీ ఈ మధ్య సైబర్ క్రైమ్ అండ్ ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ ఇవి రెండు చాలా ఎక్కువ అవుతున్నాయి. సో స్పెషల్ టీమ్స్ పెట్టుకొని మా టెక్నికల్ కేపబిలిటీని కూడా పెంచుకొని ఇవి అప్డేట్స్ చూస్తూనే ఉండండి. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.